చింతామణులతో నిర్మింపబడిన గృహం లోపల అమ్మవారు నివసిస్తూ ఉంటుంది. శ్రీమద్దేవి భాగవతంలో 12వ స్కందంలో అమ్మవారిని వాసస్థానమైన మణిద్వీపం గురించిన వర్ణను వేదవ్యాసుడు అపూర్వ రీతిలో అందించారు. అమ్మవారు తన మనస్సంకల్పంతో లీలామాత్రంగా నిర్మించిన లోకం మణిద్వీపం. ఆ ద్వీపంలో నివాసారార్థం చింతామణులతో సంపూర్ణ శోభయమాన గృహం అమ్మ నిర్మించుకున్నదని వర్ణించాడు. బ్రహ్మాండ పురాణంలో చింతామణి గృహం మొత్తం నిర్మితం అని ఉంది. పూర్వం దేవదానువులు క్షీరసాగర మదనం చేస్తే అందులో నుండి ఒక్క చింతామణి పుట్టగా అదే మా భాగ్యమని వారంతా పొంగిపోయారు. అదే అమ్మవారి గృహంలోనైతే అన్నీ చింతామణులే. తలుచుకున్న వెంటనే ఏది కావాలంటే అది ఇచ్చే మణిని చింతామణి అంటారు. చింతామణి లోకసుఖం సురద్రుహు స్వర్గ సంపదం అని స్కాంద పురాణంలో ఉంది. చింతామణి సకల లోక సుఖాలను అందించే దివ్యమణి అని దీని భావం. ఇటువంటివి శ్రద్ధాభక్తులను బట్టి తీరుస్తుంటానని అమ్మవారు అన్నది. ఇతరులకు హాని కలిగించకుండా తన శ్రేయస్సును కోరుకునేవారు నిజమైన భక్తులు. ఇతరుల నాశనం ద్వారా తన శ్రేయస్సును కోరుకునేవారు భక్తాధములు. చింతామణి మొదటి కోవకు చెందిన వారి కోరికలు మాత్రమే తీరుస్తుంది. రెండవ కోవ వారికి శిక్ష మాత్రమే లభిస్తుంది. చింతామణి అనే ఒక గొప్ప మంత్ర విధానం ఉంది. గురువుల సేవ చేసి సక్రమంగా ఉపాసన చేస్తే ఇది చింతామణిలాగా సాధకులను ఉత్తములను చేసి అనుగ్రహిస్తుంది. చింతామణి మంత్రంలో ఎవరి చావును కోరరాదని, ఎవరికీ అపకారం జరగకుండా నా పని చేసి పెట్టమని తెలిపే విధానం ఉంది. అది గ్రహిస్తే చాలు. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని ఓం చింతామణి గృహాంతస్థాయై నమః అనే దాన్ని జపిస్తే ప్రస్తుత కాలంలో ఏ పనులైనా ఇట్లే నెరవేరుతాయి. రోజు 108 సార్లు చొప్పున ఏడాది పాటు జపిస్తే ఉద్యోగం లభిస్తుంది. 3 నెలలు జపిస్తే వివాహం అవుతుంది. 6 నెలలు రోజు 108 సార్లు చొప్పున జపిస్తే సంతానం లభిస్తుంది. మనశ్శాంతికి నిత్యం 27 సార్లు జపిస్తే మంచిది. శత్రువులు మిత్రులు కావాలని కోరుకుని రోజు 11 సార్లు జపిస్తే లోకంలో శత్రువులే ఉండరు. ఈ మంత్రం మరొకసారి తెలుసుకుందాం. ఓం చింతామణి గృహాంతస్థాయై నమః. ఓం చింతామణి గృహాంతస్థాయై నమః. ఓం చింతామణి గృహాంతస్థాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.